నమస్కారం అండి, అందరికీ సింహాద్రి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చేయబోయే వంట చక్కెర పొంగల్. ఎందుకంటే మనకి ఇప్పుడు సంక్రాంతి దగ్గరకు వస్తున్నది కాబట్టి మనం ఈ చక్కెర పొంగలి కోవిల్లో ఎలా అయితే చేస్తారో మనం అలాగే చేయడం నేర్చుకుందామండి. ఎందుకంటే మనం నార్మల్ గా ఇంట్లో చేసుకునేదే మనకి వేరేలాగా ఉంటుంది, కోవిలో చేసేదే వేరేలాగా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇంట్లో చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: 3/4 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, డ్రై ఫ్రూట్స్, తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ఉంటుందండి. తర్వాత బెల్లం 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, తర్వాత ఇది మనకి ఎలాచీ పొడి. దాన్ని నేను ఎలా చేసుకోవాలని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను అనమాట. ఇప్పుడు తర్వాత మనకి 1/2 లీటర్ పాలు ఉండాలండి. ఇప్పుడు మనం చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుందాము. ఆ ప్యాన్ ని ఆన్ చేసుకుందాము, గ్యాస్ ని. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మనకి పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది బాగా మంచి స్మెల్ వస్తుందండి. బాగా ఫ్రై అయితే అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట పెసరపప్పుని. ఇది పెసరపప్పు కొంచెం ఎర్రగా అవ్వాలా? అవునండి, ఎర్రగా అవ్వాలి. అంటే కొంతవరకు ఎర్రగా అవుతుంది, తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అంటే లైట్ బ్రౌన్ రావాలి. అవునండి. ఇప్పుడు మనం చూడొచ్చు, మంచి స్మెల్ వస్తున్నది ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనకి స్మెల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం వేసుకోవాలి. వేసుకొని 2 to 3 minutes వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి బియ్యం కూడా. ఇప్పుడు మంచి స్మెల్ వస్తున్నది కదా? అవునండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిన తర్వాత మనం కాచిన పాలు కానీ లేకపోతే కాచకుండా ఉండే పాలు కానీ 1/2 లీటర్ మనం పోసుకొని మరగ పెట్టుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం సేవ్ చేయడం కోసం నేను ముందే మరగ పెట్టుకున్నాను అనమాట. కన్సిస్టెన్సీ చూడండి, ఇలాగొస్తుంది. కుక్కర్లో మీరు పెట్టుకుంటే 5 to 6 విజిల్స్ వరకు మీరు పెట్టుకోవాల్సి పడుతుందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం పాకం చేసుకుందామండి. సో మనం ఫస్ట్ బెల్లం వేసుకుందాము. ఆ తర్వాత కొంతవరకు నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది పాకం వచ్చే లోపల
మనం దీనికి కొంచెం కొబ్బరి ఏలకాయ పొడి అంతా వేసుకుందాం. ఉడకపెట్టుకున్న బియ్యం దాంట్లో కొబ్బరి మీరు తగినంత మీరు వేసుకోవచ్చండి. ఓకే. తర్వాత కొంచెం ఏలక్కాయల పొడి కొంతవరకు వేసుకోవచ్చు. వేసుకొని ఇది మళ్ళీ మరగడానికి పెట్టాలండి. ఇది మరుగుతున్నప్పుడు మనం సిమ్ లోనే పెట్టుకోవాలి కదా? అవును, మనం దీన్ని సిమ్ లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా అది హెల్ప్ చేస్తుంది. ఇది ఇంకా పాకం వచ్చిందా ఇప్పుడు? ఇంకా లేదండి, ఇంకా పాకం రావాలి, కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఎంత ఎలాచి పౌడర్ వేశారు? తగినంత వేసుకోవచ్చండి. అంటే నేను నార్మల్ గా 2 స్పూన్స్ వేసాను. వాళ్ళ టేస్ట్ టేస్ట్ స్మెల్ కావాల్సినట్టుగానా? అవునండి. మనం అప్పుడప్పుడే ఇది మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది నీళ్ళ ఇది బియ్యం పెసరపప్పు అంతా ఉడకపెట్టుకున్నాం. ఇది ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి కదా? పాలు వేసి ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. పాలతో నీళ్లు కలపొచ్చా లేదు ఉత్త పాల్లోనే ఉడకపెట్టాలా? ఉత్త పాలతోనే ఉడకపెట్టండి, అది అలా ఉడకపెడితేనే టేస్ట్. అయిపోయింది. ఇప్పుడు పాకం వచ్చిందండి. పాకం వచ్చినట్టుగా ఉంది కదా? పాకం వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసి ఇందులో ఉడకపెట్టిన పప్పు బియ్యంతో పాటు వేసుకోవాలండి. పాకం తీయకుండా బెల్లం అలాగే వేస్తే పాలు విరిగిపోతుంది కదండి? అవునండి, పాలు విరిగిపోతుంది. పాకం తీసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, దాంతోపాటు పాలు కూడా విరగదండి. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇందులో నెయ్యి జీడిపప్పు అంతా వేయించుకోవాలండి. అవునండి, నెయ్యి జీడిపప్పు అంతా వేయించుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ నెయ్యి బాగా మరగాలండి, దాని తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదాం పప్పు అంతా వేస్తే బాగుంటుంది. నార్మల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఓకే. సో ఇప్పుడు నెయ్యి మరుగుతున్నది మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని బాగా మరుగు పెట్టుకోవాలన్నమాట. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్. అవునండి, నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది.
అంతా ఎర్రగా వేగాలి కదా. అవునండి, అంతా ఎర్రగా వేగాలి. ఇప్పుడు చూడండి, మనకు వేగినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. సో దీన్ని కలిపిన తర్వాత మనకి చక్కెర పొంగల్ అంటే కోవిల్ స్టైల్లో ఉన్న చక్కెర పొంగలి మనకి రెడీ అయిందండి. ఓకే, ఇది కొంచెం నీళ్ళగా ఉంది కదా, అది చల్లారితే గట్టి అవుతుంది కదండి. అవునండి, ఈ చల్లారితే గట్టి అవుతుంది. సో కోవిల్ స్టైల్లో ఉండే చక్కెర పొంగలి రెడీ అయిందండి. వావ్, సో ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. సూపర్ ఉందండి. సో మీకు ఈ ఛానల్ మీకు ఈ వంట నచ్చినట్లయితే ఇదే కింద సబ్స్క్రిప్షన్ లో క్లిక్ నొక్కండి, తర్వాత లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ నెక్స్ట్ మేము రేపటి కార్యక్రమంలో ఇంకా వెరైటీ వంటలు చేస్తామన్నమాట. నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ మేము మీకు వంటలు ఎలా చేయాలి, ఈజీ మెథడ్లో ఎలా చేయాలి మేము మీకు చూపిస్తాను అన్నమాట. థ్యాంక్స్ అండి. హ్యావ్ అ నైస్ డే.